హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే పలావ్ పార్ట్ 2 అనమాట. ఇప్పుడైతే అది ఉడికింది, మీకు చూపిస్తాము. ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం. ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే వేసుకోవడం అయిపోయింది. కొంచెం ఫ్రై చేసుకున్నాక మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం, తర్వాత ఫ్రై అవనిద్దాం. ఇప్పుడైతే గైస్ మేము కొలత ప్రకారం వేసుకుంటాం. 3 గ్లాసులు బియ్యం వేసుకున్నాం కాబట్టి 6 గ్లాసులు నీళ్ళు అయితే పోసుకుంటాం అనమాట. ఇది 4th గ్లాసు. పోయింది కదా. మేమైతే ఒక 2 గ్లాసెస్ ఎక్స్ట్రానే పోసుకున్నాం అనమాట. గ్లాసులు అంటే మీ కొలత ప్రకారం మీరు పోసుకోవచ్చు, అంటే మా టేస్ట్ ప్రకారం మేము అలాగే ఉంటాం అనమాట. చూద్దురు రండి. కొంచెం కొత్తిమీర అయితే మంచిగా చేసుకున్నాం అనమాట. ఉప్పు సరిపడంత. ఇప్పుడు ఉప్పు అయితే సరిపడంత వేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడైతే మిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే టేస్టింగ్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాము. ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాం అనమాట. మిక్స్ ఇప్పుడు చేసుకుంటున్నాము. మేమైతే ఎక్కువ నాన్ వెజ్ తినాం, చేసుకుంటే జస్ట్ కర్రీ చేసుకుంటాం అంతే అనమాట. పైగా బిర్యానీలో కూడా మేము నాన్ వెజ్ చేసుకోము, కర్రీ కూడా తినాం. నాన్ వెజ్ జస్ట్ ఫ్రై చేసుకుంటాం అంతే. మేమైతే ముద్దపప్పు కూడా వండుకుంటున్నాము. ఇదిగోండి. ఇప్పుడైతే మనం బియ్యం అయితే వేసుకుందాం గాయ్. ఇప్పుడు బియ్యం అయితే వేసుకున్నాం కదా గాయస్. ఇప్పుడైతే మిక్స్ చేసుకుందాం. హాయ్ చెప్పమ్మా. ఇప్పుడు మన పలావ్ అయితే రెడీ అయిపోయింది, చూసేద్దాం రండి. చూసారు కదా మన పలావ్ ఎలా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. మీరు పార్ట్ 1 చూడడం మట్టుకి మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. అన్న తమ్ముళ్ళందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు.